సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమ ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా? కలవరపడకండి. ఆయన పేరు పెట్టబడిన ఆయన పిల్లలైన మనం ఎప్పటికీ అన్నిటికీ క్షేమంగానే ఉంటాం. ఈ కన్నీళ్ళు, కలవరాలు, తొందరపాటు, దుఃఖం, వేదన ఇవన్నీ కొన్ని రోజులే. భక్తుడైన దావీదు గారు అంటారు కదా, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నన్ను వెంబడిస్తాయని. ఏ దేవుడు క్షేమానికి ఆధారుడో ఆ దేవుడు నీ సొంతమైన తర్వాత నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి ఆయన క్షేమం ఇస్తాడు? ఎప్పటికీ ఎన్నటికీ ఆయన పేరు పెట్టబడిన ఆయన పిల్లలైన మనం క్షేమంగానే ఉందుముగాక. అమ్మాయి మంచిది. ఈరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? చెల్లి, తమ్ముడు మిమ్మల్ని ఈరోజు లేచారా? లేవలేదు కదూ. ఈ మాట వినటంతో మనస్సాక్షి ఎక్కడో నీ మీద నేరారోపణ చేస్తూ ఉంది కదా. కుటుంబ ప్రార్థనలు ఆగిపోయాయా? అరుణోదయపు ఆరాధనలు క్రమంగా చేసుకోలేకపోతున్నారా? ఈ దినం నుంచి క్రమం తప్పకుండా ప్రతి దినం ఉదయం దేవునితో మన దినచర్య ఆరంభించాలి. ప్రతి దినం కుటుంబ సమేతంగా కుటుంబ ప్రార్థనలో మనం కనపడాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మంచిది. ఈరోజు రేపు నేను పశ్చిమ గోదావరి జిల్లా, మేబీ తూర్పుగోదావరి జిల్లా అనుకుంటా, మోరి తూర్పుగోదావరి మోరి ప్రాంతంలో ఉంటాను. తప్పకుండా ఆయా పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలను ప్రేమపూర్వకంగా ఈ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాను. అలాగే వచ్చే వారం నుండి మెదక్లో మన మీటింగ్స్ ఉన్నాయి. ప్రాముఖ్యంగా జూన్ 1-2 తారీఖుల్లో మెగా యూత్ కాన్ఫరెన్స్. యవన బిడ్డలందరినీ ఈ యూత్ కాన్ఫరెన్స్కి పంపించండి. గొప్ప ఉద్యోగాన్ని మన కన్నులారా చూడబోతూ ఉన్నాం. తప్పకుండా మీ యవన బిడ్డలను పురికొల్పి, యవనస్తులారా, మీరు ఎరిగిన స్నేహితులందరికీ ఈ యూత్ కాన్ఫరెన్స్ గురించి తెలియచేసి వారిని కూడా మీతో పాటు నడిపించగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, ఇదేనో ఓ ప్రత్యేకమైన అంశం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. చూడండి, రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనాలు. రైట్. హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతన్ని తేరిచూచుచు కన్నీళ్లు రాల్చాను. హజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చిదవేమని అతని అడుగగా, ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయదు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చించివేయుదు గనుక నీవు వారికి చేయబో కీడును నేను ఎరిగి ఉండట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. విన్నారా? హజాయేలు అనే సిరియా దేశానికి చెందిన ఒక యవనస్తుడు, నా రాజు అనారోగ్యంగా ఉన్నాడు, బాగుపడతాడా లేదా అని విచారించడానికి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. అసలు ఎంత విచిత్రమైన సన్నివేశమో చూడండి. ఎలీషా ప్రవక్త హజాయేలు అలాగే చూస్తూ, అతని ముఖం చిన్నబోవునంతగా అలాగే చూస్తూ ఆ యవనస్తుని చూసి ఓ రకంగా వృద్ధాప్యంలో ఉన్న ఈ దైవజనుడు కన్నీళ్లు కారుస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. ఎందుకు ఆ దైవజనుడు అలా కన్నీళ్లు విడుస్తున్నాడో ఆ యవనస్తుడికి అర్థం కాక, నా ఏలినవాడా, ఎందుకయ్యా నన్ను చూసి అలా ఏడుస్తున్నారు అని ఈ యవనస్తుడు అడుగుతాడు. అప్పుడు ప్రవక్త చెప్తాడు, రాగల దినాల్లో సిరియా దేశం మీద నువ్వు రాజుగా నియమించబడబోతున్నావు.
నువ్వు నియమించబడిన తర్వాత ఇశ్రాయేలీల గట్టి స్థలాలను నువ్వు కాల్చివేయబోతున్నావు. యవనస్తులను కత్తి చేత నువ్వు హతం చేస్తావు. వారి పిల్లలను నేలకేసి నువ్వు కొడతావు. గర్భిణీ స్త్రీల కడుపులను నువ్వు కత్తితో చీల్చేస్తావు. ఇలాంటి ఘోరమైన కార్యం నా ప్రజల జీవితాల్లో నువ్వు చేయబోతున్నావు, అందుకని నేను కన్నీళ్లు కారుస్తున్నానని ఆ దైవజనుడు సమాధానం చెప్పాడు. తమ్ముడు, చెల్లి, ప్రియ అక్క, ప్రియ అన్న, ఇక్కడ 2 మాటలు చెప్తాను, చాలా లోతైన మాటలు. ఈ దైవజనుడు ఆ యవనస్తుని ముఖాన్ని చూడట్లా, ఆ యవనస్తుని భవిష్యత్తును చూస్తున్నాడు. ఆ యవనస్తుని ముఖాన్ని చూస్తున్నట్లుగానే ఉంది, కానీ భవిష్యత్తులో తనేం కాబోతున్నాడో భవిష్యత్తును ఇప్పుడే ప్రవచిస్తూ మాట్లాడుతున్నాడు. రెండో మాట చెప్పమంటారా? రెండోది, భవిష్యత్ కాలంలో సిరియా దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఏర్పడబోతుందో, ఏర్పడే ప్రభుత్వం ఇశ్రాయేలు ప్రజల మీద ఎలా దాడి చేయబోతుందో ఈ 2 ఆ దైవజనుడు ఎరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న తల్లి, తండ్రి, మన దేవుని సన్నిధిలో ప్రార్థనా పరులుగా బ్రతికితే మన పిల్లల ముఖాలు చూసి భవిష్యత్తులో వారు ఏం కాబోతున్నారో ఇట్టే చెప్పగలిగే ఆ దైవిక ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవది, ఈరోజే రేపు భవిష్యత్తులో ఏం కాబోతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో భవిష్యత్తును ముందే పసిగట్టగలిగే ఆ దైవికమైన జ్ఞానం కృపగల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే విషయం, ఈ దైవజనుడు ఆ హజాయేలు యవనస్తుని చూసి ఏడుస్తూ ఇలా అంటాడు, ఇశ్రాయేలీల గట్టి స్థలాలను నువ్వు కాల్చేస్తావు, యవనస్తులను కత్తి చేత చంపుతావు, పిల్లలను నేలకేసి కొడతావు, గర్భిణీ స్త్రీల గర్భాలను కడుపులను నువ్వు కత్తితో అట్లా కోసేస్తావు అని జరగబోయే కీడును తను ముందుగానే ఎరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ఇది చదివినప్పుడు, ఇది విన్నప్పుడు క్రొత్త నిబంధనలో ఒకటి మీకు గుర్తుకు రావాలి. ఏంటి? యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి అప్పగించబడబోయేటప్పుడు యెరూషలేమును చూసి ఆయన బిగ్గరగా ఏడ్చిన సన్నివేశం మీ జ్ఞాపకమే ఉంది కదా. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు చేర్చుకోవాలని ప్రయత్నించినట్లు నా రెక్కల నీడలో మిమ్మల్ని చేర్చుకోవటానికి నేను పలుమార్లు ప్రయత్నం చేశాను, అయినా మీరు రానోళ్ళకు పోయి గనుక మీ ఇల్లు మీకు పాడు దెబ్బగా మారిపోద్ది అని యెరూషలేమును చూసి యేసయ్య ఏడ్చింది. హజాయేలును చూసి ఎలీషా ప్రవక్త ఏడ్చింది. ఈ 2 ఒకే విధమైన పోలికలు ఉన్న సందర్భాలు కదా. తమ్ముడు, చెల్లి, ఆ రోజుల్లో ఎలీషా కాలం తర్వాత ఎలాంటి దినాలు, ఎలాంటి ప్రభుత్వాలు ఇశ్రాయేలీల మీద దాడి చేయబోతున్నాయో ఎరిగి ఏడుస్తున్నాడు కదా. ప్రస్తుతం మనం బ్రతుకుతున్న ఈ దినాలు కూడా హజాయేలు ఇశ్రాయేలీల మీద ఎలా దాడి చేశాడో భవిష్యత్తులో జరగబోయే దాన్ని గురించి ఆయన అంత ఏడ్చాడు కదా. ఈరోజు మనం బ్రతుకుతున్న ప్రాంతాల్లో ఎలాంటి స్థితిలో, ఎలాంటి వాతావరణంలో ప్రస్తుతం మనం బ్రతుకుతున్నాం. భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆ దైవజనుడిని తేడిస్తే ఈరోజు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు వార్తాపత్రికలు చదివినా, టీవీ వార్తలు విన్నా, అదిగో పలానా చోట మందిరం మీద దాడి చేశారట, పలానా పాస్టర్ గారిని కొట్టారట. మీకు తెలుసా? గత వారం రోజుల క్రితం మణిపూర్లో దైవజనులు 3 ఒక చోట సువార్త ప్రకటించి తిరిగి వెళ్తూ ఉంటే అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఎన్నో ప్రాంతాల్లో, ఆంధ్ర ఇట్లా ఒక ప్రాంతం అని కాదు, సువార్త కోటాలు స్వేచ్ఛగా ఏర్పాటు చేయలేకపోతున్న దినాలు, మందిరాలు కట్టడానికి అవకాశం లేని దినాలు, దుమ్మిగా పడి ఇక
ఉత్తర భారతదేశం ప్రాంతాన్ని గురించి ఏమని చెప్పేది? అయ్యా, అమ్మా, భవిష్యత్తులో జరగబోయేదాన్ని గురించి ఎలీషా ఏం తేడిస్తే, ప్రస్తుతం మనం బ్రతుకుతున్న స్థలాల్లో ఇలాంటి ఘోరమైన కార్యాలు మన కళ్ళ ఎదుట జరుగుతూ ఉంటే మనం ఇంకెంత అడవాలి? ఇది తిని నిద్రపోయే రోజుల, కడుపు నిండా దీన్ని కంటారని నిద్రపోయే రోజుల, సుఖంగా సౌఖ్యంగా నాకేం, నేను బాగానే ఉన్నాగా, నాకేం, నా ఉద్యోగం బాగానే ఉందిగా, మా ప్రాంతం బాగానే ఉందిగా అని అంటారా? ఒకప్పుడు మణిపూర్లో ఏది జరిగిందో రేపు మన ప్రాంతాల్లో కూడా అలాంటివి జరుగుతాయని ఎంతమంది దైవజనులు ప్రవచనం ఎత్తి గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తూ చెప్పట్లా? ఎలీషా కన్నీళ్లు కార్చినట్లుగా మనము కన్నీళ్లు కార్చాల్సిన దినాల్లో, ఎలీషా ఏడ్చినట్లుగా మనం ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆ హజాయేలు ఏం చేయబోతున్నాడట? 4 మాటలు అంటాడు. ఇజ్రాయేలీల గట్టి స్థలాలను నువ్వు అగ్నితో కాల్చేస్తావు. ఏ స్థలాలు? ఒట్టి స్థలాలు కాదు. ఏ స్థలాలు అని రాశాడు? గట్టి స్థలాలు. తమ్ముడు, చెల్లి, సాతాను ఎప్పుడు కూడా ఓ కుటుంబంలో దేవునిలో గట్టిగా ఎవరుంటారో ఆ గట్టి వాళ్ళనే పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. తెలుసా మీకు? సంఘంలో ఎవరు గట్టిగా ఉంటారో, దైవ సేవకులకు ఎవరు గట్టిగా కుడిభుజంగా నిలవబడతారో ఆ గట్టి విశ్వాసుల్ని సైతాను గడు పడేయాలని ప్రయత్నం చేస్తాడు. ఏ సేవకుడు గట్టిగా దేవుని చేతిలో వాడబడుతూ వేలాది లక్షలాది కొలది ప్రజలకు, ఏ దైవజనుడు దీవెన కారణంగా మారుతూ గట్టి సేవ చేస్తాడో, ఓ గట్టివాడిగా దేవుని సన్నిధిలో నిలవబడతాడో, ఆ గట్టివాడిని భక్తిహీనత అనే అగ్ని చేత కాల్చి వాడిని బూడిద చేయాలి అనేది శత్రువైన సాతాను ఆలోచన. మీరు మీ జీవితాల్లో కూడా ఎన్నో స్థలాల్లో చూస్తారు. వార్తాపత్రికల్లో, న్యూస్ మీడియాలో, టీవీ మీడియాలో, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు గొప్ప దైవజనుడు ఆయన ఒక చోట సభ ఏర్పాటు చేస్తే లక్షల కొలది నా కళ్ళతో చూశా. నేను హైదరాబాద్లో ఉన్న ఆ దినాల్లో 1996-97 ఆ ప్రాంతంలో నేను ఆ మీటింగ్కి వెళ్ళా. ఇసుకేస్తే రాలనంత జనం, ఓ దైవజనుడు. ఆయన వాక్యం చెప్పాడు, నాకు ఎప్పటికీ గుర్తు. వాక్యం కన్నీళ్ళు విడుస్తూ చెప్పాడు. అంత గట్టి దైవజనుడు, ప్రపంచ దేశాలను కదిలించిన అలాంటి గట్టి దైవజనుడు ఈరోజు సోషల్ మీడియా వారికి కామెడీ పీస్ అయిపోయాడు. ఒక హాస్యానికి, ఎగతాళికి ఆ గొప్ప దైవజనుడు వాడబడుతున్న భయంకర దినాలు. ఆ దైవజనుడే కాదు సుమి, ఎవరు దేవుల్లో గట్టిగా ఉంటారో ఆ గట్టి వాళ్ళనే ఒట్టి వాళ్ళగా మార్చాలి. సాతానుగడి కుట్ర ఆది నుండి కాదా? యాకోబు ఇంటిలో ఆ 12 మంది కొడుకుల్లో యోసేపు గట్టివాడు. పోతీఫర్ భార్య ఆ గట్టివాడి మీదకే వచ్చిందిగా. సంసోను గట్టివాడు, ఆ గట్టివాడి మీదకే సైతానుగాడు వచ్చాడుగా. దావీదు మామూలు వాడా బాబోయ్? అంత గట్టివాడి మీదే సైతానుగాడు దాడి చేశాడు. తమ్ముడు, ఒకసారి నా వైపు చూడు, నేను అడుగుతా. నీ జీవితంలో కూడా నీకు ఈ మధ్య శోధనలు బాగా ఎక్కువ అవుతున్నాయి కదూ? దేవునిలో నిలవబడాలని ఆశపడ్డ రకరకాల విపరీతమైన అపవిత్రపు కోరికలు వచ్చి సాతాను నేను లాక్కుంటూ వెళ్తున్నట్టుంది కదూ? నీకే ఎందుకు శోధనలు వస్తున్నాయి తెలుసా? నువ్వు గట్టోడివి. గట్టోడైన నిన్ను ఒట్టోడిని చేయాలి. ఇదే శత్రువైన సాతాను ఆలోచన. క్రైస్తవ జనమా, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, గట్టి వాళ్ళు ఎప్పటికీ మరి గట్టి వాళ్ళుగా వాళ్ళు మార్చబడుదురుగాక. గట్టివాళ్ళు మరెక్కువ గట్టివాళ్ళు అగునట్లుగా ఎలీషా ఆ రోజు కన్నీళ్లు కార్చినట్లు మన కుటుంబాల్లో గట్టి వాళ్ళ కొరకు, మన సంఘాలలో గట్టి వాళ్ళ కొరకు,
దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న గనులైన దైవ సేవకుల్లో గట్టి వాళ్ళ కొరకు మరెక్కువ మనం ప్రార్థించే ఆ దివ్యమైన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇవి కడుపు నిండా తిని కంటి ఆరా నిద్రపోయి ఖరీదైన బట్టలు వేసుకొని సుఖ సౌఖ్యాలతో మునిగి తేలే దినాల్లో కాదు మనం బ్రతుకుతుంది. ఎలీషా రాగల కాలంలో జరగబోయే దానికోసం ఏడుస్తూ ఉంటే, ప్రస్తుతం మనం బ్రతుకుతున్న దినాల్లో ఇలాంటి ఘోరమైన కార్యాలు జరుగుతూ ఉంటే మనం ఇంకెంత ఏడవాలో ఒకసారి ఆలోచించండి. రెండవది, వాడు చేయబోయే రెండవ కార్యం అంటాడు, నీ యవ్వనులను కత్తి చేత చంపుతాడు. దేనితో? సహజంగా కత్తి దేనికి గుర్తు? మనం ఎరిగినంత వరకు వాక్యానికి గుర్తు. నిజమే, సాతాను కొంతమంది యవ్వన బిడ్డలను వాక్యం చేతనే, వాక్యం పట్టుకొనే వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నాడు. మన సంఘాల్లో ఏ సంఘంలో చూసినా యవనస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. ఒకప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నారు. కానీ యవన బిడ్డలు మందిరానికి వస్తున్నారనే కానీ, చేతిలో దేవుని వాక్యమనే ఖడ్గం ఉందనే కానీ, వాక్యానికి తగినట్లుగా బ్రతుకుతున్న యవనస్తులు ఎంతమంది? ఫినెహాసు, హోఫ్నీను యవనస్తులు ఇద్దరే, యవనులే మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిచర్యతో పాటు పాపం కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నో మందిరాల్లో, తమ్ముడు చెల్లి, నేను వేదనతో ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? వాళ్ళ కొరకు కన్నీళ్లు కార్చే ఎలీషా ప్రవక్త లాంటి వారి కొరకు కన్నీళ్లు కార్చే ఎలీషా ప్రవక్తలాగా నీవు మారాలి, నేను మారాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవ కుటుంబం మారాలి. చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉంటుంది. లోకంలో పాపం చేస్తూ మందిరానికి వస్తున్న యవ్వన తరం కుప్పలు కుప్పలు కోకొల్లలో. దీన్ని ఇంకో కోణంలో చెప్తాను. నీ యవ్వనులను కత్తి చేత చంపుతావు. చాలామంది యవ్వన బిడ్డలు వారు చేస్తున్న తప్పును, వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడతారు. చాలా సంవత్సరాల క్రితం ఇద్దరు యవనస్తులు వచ్చారు, ఒక అబ్బాయి అమ్మాయి. నేను భార్యాభర్తలు అనుకొని మాట్లాడుతూ ఉన్నా. అఫ్కోర్స్ మీరు భార్యాభర్తలా అని అనలేదు, నేను మనసులో అనుకున్నా. ఈలోపు ఆ బాబు ఫోన్ తీసుకొని అలా బయటికి వెళ్ళాడు. ఈలోపు ఆ పాప చెప్తుంది, అయ్యా మాకు వివాహం కాల, కానీ భార్యాభర్తల కంటే ఎక్కువగా ఉంటున్నాం. భార్యాభర్తల కంటే ఎక్కువగా ఉండటం ఏంటమ్మా? గడిచిన 3.5 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ ఉన్నాం. లివింగ్ రిలేషన్షిప్ అంటారు కదా. అమ్మ పెళ్ళి కాకుండా ఏడుస్తూ అంటుంది, ఆయన క్రైస్తవుడేనయ్యా, నేను క్రైస్తవురాలి, మేము చిన్నతనం నుంచి దేవుని దగ్గర పెరిగిన వాళ్ళం. అమ్మ మరి చిన్నతనం నుంచి దేవుని దగ్గర పెరిగితే ఇలాంటి తప్పు ఎలా? ఆ బిడ్డ ఏం చెప్తుందో తెలుసా? మనం పెళ్లి చేసుకుందాం అని ఆయనతో అంటే, చర్చిలో వివాహం చేసుకుందాం అని అంటే అంటాడు, పిచ్చిదానా, మన పెళ్ళి అవ్వాదాముల లాంటి పెళ్ళి. అవ్వాదాముల పెళ్ళికి వినండి, అవ్వాదాముల పెళ్ళికి ఏ పాస్టర్ గారు వచ్చాడు చెప్పు? ఏ సంఘ పెద్దలు వచ్చారు చెప్పు? దేవుడే సాక్షాత్తు వాళ్ళ మధ్యలోకి వచ్చి పెళ్లి చేశాడు. మన పెళ్ళి కూడా దేవుడే చేశాడే. మన పెళ్ళి మామూలు పెళ్ళి అనుకున్నావా? ఆదాం పెళ్ళి ఎంతో మన పెళ్ళి కూడా అంతే అంత. ఆదాం పెళ్ళి ఎంతో మన పెళ్ళి కూడా అంతే అన్నాడంట. కత్తితోనే ఈడి తను చంపుకుంటున్నాడు. చూసారా? ఇలాంటి గడ్డు భయంకరమైన దినాల్లో నేటి క్రైస్తవ్యం బ్రతుకుతుంది. ఒక అమ్మాయితో అన్యురాల్ని క్రైస్తవ యవన బిడ్డ ఒక పాస్టర్ గారి కొడుకు ప్రేమించాడట. ఆ అమ్మాయి పూర్తిగా కరుడుగట్టిన, ఇక వివరాలు నేను చెప్పలేను. ఈ అబ్బాయి చిన్నతనం నుంచి మంచి సంఘంలో పెరిగినవాడు, దైవ సేవకుడు కొడుకు. వాళ్ళ నాన్న చెప్తాడు, రే అన్యులు వివాహం చేసుకోవద్దురా, ఇజ్రాయేలీలు బ్రతుకులు పాడైపోవటానికి కారణం అదే, వారితో 1000 మంది వద్దన్నాడు. సొలొమోను బ్రతుకు ఎందుకు నాశనం అయిపోయిందిరా?
సొలొమోను భ్రష్టుడైపోవటానికి కారణం ఆ అన్యుల్ని వివాహం చేసుకున్నాడురా, నీకు దండం పెడతా, అన్యుల్ని వివాహం చేసుకోవద్దురా, దేవుడు వీటిని అంగీకరించడరా అని అంటే పాస్టర్ గారు కొడుకు అన్నాడట, డాడీ ఒకప్పుడు మనం అన్యులం కాదా? ఈ అన్యుల్ని ప్రేమించి పరలోకం నుంచి ప్రభు దిగిరాలేదా? అసలు నీకు ప్రభు ప్రేమ ఏం తెలుసు డాడీ? అది చూడండి, ఇది లైలా మజ్ను మరి అంటాడంట. విన్నారా? అంటాడంటే వీడు అసలు ప్రభు ప్రేమ నీకేం తెలుసు డాడీ? అన్యులైన మనలను ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చి మనలను తన పెండ్లి భార్యగా చేసుకోలేదా? ఇది ప్రభు ప్రేమ డాడీ. ఏం చెప్తారు అంటే యవనస్తుల చేతిలో ఏముంది? వాక్యం అనే కత్తి చేత వీళ్ళు చంపుకుంటున్నారు. తమ్ముడు చెల్లి, ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు మన సంఘాల్లో జరగకుండా ఎలీషాలాగా కన్నీళ్లు కార్చే వ్యక్తులు సంఘాలలో నుంచి లేచుదురు కాక. మూడవది, దైవజనుడైన ఎలీషా హజాయేలుని చూసి మాట్లాడుతూ కన్నీరు విడుస్తూ పలికినటువంటి మాట, పిల్లలను నేలకేసి కొట్టి చంపేస్తావు. దేనికేసి? పిల్లలను నేలకేసి కొట్టి చంపేస్తావు. సామెతలో రాసి ఉంటుంది, కీర్తనలో రాసి ఉంటుంది, నీ పసిపిల్లను బండకేసి కొట్టమని. కానీ వీడు నేలకేసి కొడతాడట. బండ అంటే యేసుక్రీస్తు. అంటే పిల్లలను చిన్నతనం నుంచి క్రీస్తులో పెంచండి అని ప్రభు కోరుకుంటే సైతాన్ గడు ఏం చేస్తాడో తెలుసా? పిల్లలను దేవునిలో పెంచకుండా నేలకేసి, నేల దేనికి గుర్తు? లోకానికి గుర్తు. నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బం. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు పిల్లలను లోకస్తులుగా పెంచేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. జస్ట్ ఒక 10 రోజుల క్రితం అనుకుంటా ఒక చిన్న పిల్లోని తీసుకొచ్చారు. మేబీ 3.5-4 సంవత్సరాలు. వాడికి తల వెంట్రుకలు బాగా దిట్టంగానే ఉన్నాయి, కానీ వాడికి ఫుల్గా బాగా అంటర్ కటింగ్ అంటారు కదా, చేయించారు, బాగానే ఉంది. ఈ మధ్యలో పొలం దున్నితే సాలు పెడతారు చూసారా, సరిగ్గా స్ట్రైట్ పెట్టారు. కత్తి ఘాటు ఏమంటారు, కత్తితో ఇట్లా కుడితే ఎట్లా 2 పీసులుగా చేలుతుంది అట్లా. ఏమయ్యా అంటే ఫ్యాషన్ కదన్నా. 4 సంవత్సరాల పిల్లోడికి ఆ ఫ్యాషన్ కటింగ్ తండ్రి నేర్పితే రేపు పెద్దోడైన తర్వాత వాడు ఫ్యాషన్ రైడ్ కాకపోతే ఏమవుతాడు? తల్లిదండ్రులరా, పిల్లలను దేవునిలో పెంచకుండా భయంకరమైన దినాలు, చిన్నతనం నుంచే లోకాన్ని జుర్రుకుంటూ పాపంలో బ్రతుకుతున్న భయంకర దినాల్లో బ్రతుకుతున్నాం. హైదరాబాద్లో 8వ తరగతి క్లాస్ రూమ్లో పిల్లల స్కూల్ బ్యాగ్ చెక్ చేస్తే ఆ స్కూల్ బ్యాగ్స్లో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయట. ఎంతరా వాళ్ళ వయసు? ఏం చదువుతున్నారు వాళ్ళు? 8వ తరగతి. 8వ తరగతి పిల్లలు వాళ్ళ స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేస్తే గంజాయి ప్యాకెట్లు. ఎన్నో తరగతి? 8వ తరగతి అనేసరికి ఒకటి గుర్తొచ్చింది, చెప్తా. ఈరోజు పిల్లలు ఎలా అయిపోయారో టీచర్ గారు అడిగాడట, రేయ్ నువ్వే తరగతి రా అన్నాడట. మధ్య తరగతి సార్ అన్నాడట. నువ్వే క్లాస్ రా అన్నారట. మిడిల్ క్లాస్ సార్ అన్నాడట. మీ స్కూల్లో ఫస్ట్ ఎవరు రా? మా హెడ్ మాస్టర్ గారండి అన్నాడట. మీ క్లాస్లో ఫస్ట్ ఎవరు అంటే మా క్లాస్ టీచర్ అండి. వీడికి ఫస్ట్ ర్యాంక్ రాదుగా, ఇంకొకడికి పేరు చెప్పటం వీడికి నామూషే. ఇలాంటి భయంకరమైన దినాల్లో పిల్లల తరం ఉంది. అందుకనే యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే సిలువ మ్రాను మోసుకుని వెళ్తున్న యేసయ్యను చూసి యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉంటే, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అయ్యా ఏమైంది మా పిల్లలకి? భవిష్యత్తులో చిన్నతనంలోనే చెడు నేర్చుకునే ఒక చెడ్డతరం రాబోతుంది. చెడంటే ఏంటో తెలుసుకొని ఆ చెడుతనాన్ని జుర్రుకునే ఒక భయంకరమైన తరం రాబోతుంది. అలాంటి తరం వచ్చిన తర్వాత మీరేమంటారో తెలుసా? కనని గర్భమును పాలివని స్తన్యములను ధన్యకర్మలై ఉన్నాయని చెప్పే రోజులు
రాబోతున్నాయి. అలాంటివి మీ జీవితంలో జరగకుండా ఉండినట్లుగా ఎలీషా కన్నీళ్లు కార్చినట్లు మీ పిల్లల కొరకు కన్నీళ్లు కార్చండి. విన్నారు ఈ మాట? ఎలా అయిపోయారు ఈరోజు పిల్లలు? విశాఖ జిల్లాలో అనకాపల్లి ప్రాంతంలో 4 సంవత్సరాలు ఒక చిన్న పాపని పాడు చేయి, ఇంక నేను ఆ వివరాలు ఏం చెప్పేది. పోలీస్ స్టేషన్లో కేసు అయింది. అయితే పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని అఘాయిత్యం చేసి పాడు చేసింది ఎవరో పోలీసు వాళ్ళకు తెలుసు, కానీ అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఈ 4 సంవత్సరాల పసిబిడ్డ మీద అఘాయిత్యం చేసింది 9 సంవత్సరాల చిన్న అబ్బాయి. 7, 9 ఏజ్, కొంచెం 9 సంవత్సరాల చిన్న అబ్బాయి. ఒరేయ్, 9 సంవత్సరాల వయసులో నీకు ఎట్లా తెలిసింది రీ తప్పు? అసలు నీకు ఎట్లా తెలిసిందిరా అని పోలీసు వాళ్ళు జుట్టు బిక్కుంటూ అడిగితే వాడేం చెప్పాడు తెలుసా? ఒకరోజు మా అమ్మ ఫోన్ చూస్తూ ఉన్నాను, మా అమ్మ ఫోన్లో ఆ యూట్యూబ్ డౌన్లోడ్స్లో ఏంటో ఈ వీడియోలు కనపడ్డాయి. ఆటలో మా అమ్మ ఫోన్లో ఈ వీడియోలు ఉన్నాయి. ఎట్లా చేయాలని మా అమ్మ ఫోన్ చూసి నేను తెలుసుకున్నాను. ఎలా అయిపోయారు తల్లిదండ్రులు చెడిపోతున్నారు, పిల్లలు చెడిపోతున్నారు. చెల్లి, తల్లి, మీ అన్నగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, నీ ఇంటికి నువ్వు ఒక ఎలీషా ప్రవక్తవు కావాలి. ఎలీషా పిల్లల కొరకు కన్నీళ్లు రాలుస్తూ ప్రార్థించినట్లుగా నీ పిల్లల జీవితాల్లో, క్రైస్తవ పిల్లల జీవితాల్లో ఇలాంటి ఘోరాలు జరగకుండా ఎలీషా ప్రవక్తలాగా కన్నీళ్లు రాల్చే కన్నీటి ప్రార్థనా పరులు సంఘాలలో నుంచి లేచుదురుగాక. 3వ మాట ఏమన్నారు తెలుసా? గర్భిణీ స్త్రీల ఆ పొట్టలను నువ్వు చీల్చేస్తావు. బాబోయ్, విన్నారా? గర్భిణీ స్త్రీల ఆ పొట్టలను కత్తితో నువ్వు చీల్చేస్తావు. శిశువులను బయటకు లాగి బంతి ఎగరేసినట్టుగా ఎగరేసి 2 ముక్కలు చేస్తావు. కన్నీళ్లు కారుస్తూ చెప్తున్నాడు ఈ మాట. గర్భిణీ స్త్రీలు దేనికి గుర్తో తెలుసా? ప్రసవ వేదన పడుతూ ప్రార్థించే ప్రార్థనా పరులైన తల్లులకు, తండ్రులకు గర్భిణీ స్త్రీలు గుర్తు. తమ్ముడు, చెల్లి, ఈ కడవరి దినాల్లో ఏ సంఘాల్లోనైనా చూడండి, పాటగాళ్ళు ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు, పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరులు ఈ దినాల్లో సంఘాల్లో ఉన్నారా? అసలు ఇలాంటి కన్నీటి ప్రార్థన ఈ రోజుల్లో మనం చూడగలుగుతున్నామా? ఈ కాలపు యవ్వన తరంలో ఏడుస్తూ ప్రార్థన చేయటం అంటే ఏంటో, ప్రసవ వేదన పడే తల్లి ఎలా మూలుగుతుందో, ఎలా కేకలేస్తుందో, ఎలా అంగలారుస్తుందో, ఎలా రోధిస్తుందో అలాంటి ప్రార్థనా పరులను ఈ దినాల్లో మనం చూడగలుగుతున్నామా? ఎందుకు కరువైపోయారు? హజాయేలు ఆత్మ ఈరోజు సంఘాల్లో పనిచేసి ప్రసవేదన పడుతూ ప్రార్థించే ప్రార్థనా పరులు సంఘాలలో లేకుండా శత్రువైన సాతాను చేస్తున్న దినాలు. గర్భంలో ఉన్న శిశువు, అదే యేసుక్రీస్తు సారూప్యం మనలో ఏర్పడకుండా సాతాను ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఇలాంటి భయంకరమైన దినాల్లో దైవజనమ, ఎలీషా ప్రవక్త ఎలా అయితే హజాయేలును చూసి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించాడో, రాబోయే కాలములో జరగబోయే వాటిని గురించి ఈరోజు ఆయన ఏడిస్తే, ఈరోజు మన కళ్ళ ముందు ఎలాంటివి జరగట్లేదా? ఎలాంటి ప్రభుత్వాలను మనం చూడలేదా? క్రైస్తవ్యాన్ని ఉక్కుపాదంతో అణచాలని ప్రయత్నం చేస్తున్న మతోన్మాదుల మధ్యలో మనం బ్రతకట్లేదా? క్రైస్తవుడు అంటే ఒక ఉగ్రవాదిని చూసినట్లుగా చూస్తున్న దినాల్లో మనం బ్రతకట్లేదా? ధైర్యంగా బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్ళలేని పరిస్థితి, రోడ్డు వెంబడి నడుచుకుంటూ చర్చెస్లో సీసీ కెమెరాలు పెడతామని, ఎవరెవరు చర్చిలకు వస్తున్నాం అటెండెన్స్ తీసుకుంటామని. బిడ్డలారా, మన చిన్నతనంలో ఎలాంటి వార్తలు మనం వినలా, కానీ మన ప్రస్తుత దినాల్లో ఎలాంటి వార్తలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడే ఇలా ఉంటే
భవిష్యత్తు ఇంకెలా ఘోరంగా ఉండబోతుందో కదా. అందుకనే ఇది తిని, కడుపు నిండా తిని కంటార నిద్రపోయే సమయం కాదు. ఉపవాసంతో కడుపు చంపుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు సంఘాలలో ఉద్యోగం కలుగునట్లుగా ఇది కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే సమయం, కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే రోజులు. నీ ఇంటికి నువ్వు ఎలీషా ప్రవక్తవైతే అలాంటి కీడు జరగకుండా ఆ కీడును తొలగిస్తాడు, తగ్గిస్తాడు. యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూసి ఏడ్చారే. అయితే ఉగ్రత దిగొచ్చింది. ఉగ్రత కాలం పూర్తయిన తర్వాత ఎంత పతనమైందో అంతకంటే మరి ఎక్కువగా ఆ పతనమైన స్థితిలో నుంచి లేవనెత్తబడి పతాక స్థాయికి ఇశ్రాయేలు దేశం వెళ్ళింది. ఈరోజు ఇజ్రాయేల్ దేశం ఎంత అద్భుతంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యెరూషలేం పట్టణాన్ని చూసి యేసయ్య కాచిన కన్నీటి చుక్కలలో నుండి ఆశీర్వాదపు ప్రభంజనం బయలుదేరింది. తల్లి, చెల్లి, మన సంఘాల కొరకు, మన కుటుంబాల కొరకు, నీ కొరకు, నీ పిల్లల కొరకు ఈరోజే నువ్వు కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీటి చుక్కలలో నుండి శాపపు విప్లవాన్ని దేవుడు కొట్టివేసి ఆశీర్వాదపు ప్రభంజనం నీ మీద, నీ పిల్లల మీద, నీ పిల్లల పిల్లల మీద కుమ్మరించునుగాక. ఒక మాట అడుగుతావా? నా ఇంటికి నేను ఒక ఎలీషా ప్రవక్తను కావాలి, అలాంటి కన్నీటి ప్రార్థన నాకు దయచేవా అడుగుతారా? ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, గడిచిన దినాల్లో మేమెప్పుడూ వినని వార్తలు, మేమెన్నడూ చదవని సమాచారాలు, మేమెన్నడూ గతంలో చూడని ఘోరమైన దృశ్యాలు మా కళ్ళతో చూస్తున్నాం, మా చెవులతో వింటున్నాం. అయ్యా, ఇవి మేము ఉపవసించే దినాలని, రోధించే దినాలని, ప్రార్థించే దినాలని, ప్రసవేదనతో వారి కొరకు కన్నీళ్లు కార్చే దినాలని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో, విన్న ప్రతి బిడ్డను నీటి తరపు ఎలీషాలాగా ప్రతిష్ఠించయ్యా. అలా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే, రోధిస్తూ ప్రార్థించే ఆ ప్రార్థనాత్మ మా ఒక్కొక్కరి తలల మీద మీరు కుమ్మరించండి అయ్యా. అలా మీరు చేసినందుకు స్తోత్రాలు అయ్యా. కుటుంబాలలో గట్టివాళ్ళు ఎప్పటికీ గట్టివాళ్ళుగానే ఉండాలి, మరి గట్టివాళ్ళుగా మార్చబడాలి. యవనులు వాక్యమనే ఖడ్గం చేతబూని యవన కాలంలో మీ కొరకు పుట్టి బలవంతుని చేతుల్లో బాణాలుగా ఉండాలి. పిల్లలు చిన్నతనం నుంచి మీ సన్నిధిలో పెరగాలి. ప్రసవేదన పడే తల్లులను, ప్రసవేదన పడే తండ్రులను ప్రతి సంఘంలో నుంచి మీరు లేవనెత్తండి స్వామి. ఇలాంటి విపత్తులు నేటి కాలంలోనే కాదు, రాగల కాలంలో కూడా మరి ఎన్నడూ జరగకుండా రక్తపు కంచి వేసి కాపాడమని చేసిన ప్రార్థన మీరు ఆలకించి ఒక్కొక్క బిడ్డను ఈ తరపు ఎలీషా ప్రవక్తలాగా ప్రతిష్ఠించి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ ప్రభు పేరిట శుభాలు. విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. అనేకులను ఈ వర్తమానం ద్వారా మనం కన్నీటి ప్రార్థనా పరులుగా చేసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ.